హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే సన్నటి కారపూస అండి. మంచి క్రిస్పీగా ఉంటుంది. అలాగే రంగు చూసారా ఎంత బాగా వచ్చింది. ఇది క్రిస్పీనెస్తో పాటుగా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే గుల్లగా కూడా వస్తుందన్నమాట. దీన్ని ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసి అన్నది ఈ కంప్లీట్ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అన్నది నాకు తెలియజేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ లాగా ఉంటుందండి. ఈరోజు రెసిపీగా ఇలా క్రిస్పీ కారపూసనైతే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు నేను సాబుదానాన్ని తీసుకున్నానండి. ఈ సాబుదానాను ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి 2-3 సార్లు మంచిగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి 30 నుంచి 40 నిమిషాల వరకు నానబెట్టి పెట్టుకోవాలండి. నానబెట్టడం వల్ల ఇది మంచి సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇలా సాఫ్ట్ టెక్స్చర్ రావడం వల్ల మనకు కారపూస కూడా మంచిగా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇక్కడ 1 కప్పు వరకు పుట్నాల పప్పుని నేను తీసుకున్నానండి. ఈ పుట్నాల పప్పుని గ్రైండర్ పాత్రలో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని మనము పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఈ పుట్నాల పప్పుతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలండి. ఇవి వేయించినవి కాదు, నార్మల్ ధనియాలు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని వీటన్నిటిని మంచిగా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకొని ఆ పౌడర్ని జల్లెడలో వేసి మేమైతే దీన్ని తాంబాలం అంటాము. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కిందికి సాఫ్ట్గా వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ ఉండే చిన్న చిన్నగా ఏమైనా గ్రైండర్ కాకపోయినా జీలకర్ర కానీ ధనియాలు కానీ ఏదైనా ఇలా షార్ప్గా ఉన్నా కూడా మనకి మురుకుల గొట్టం ఉంటుంది కదా, దానిలో వేసుకున్నప్పుడు తట్టుకోకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నానబెట్టుకున్న సాబుదానాను నీటితో పాటుగా వేసేసుకొని మనము గ్రైండర్ చేసుకోగా మిగిలిన పౌడర్ని కూడా ఇందులో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ అనేది. మీరు కావాలి అనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న సాబుదానా పేస్ట్ని మళ్ళీ జల్లెడలో వేసుకొని ఏదైతే సాఫ్ట్గా వచ్చిందో దాన్నంతా కింద మనం పిండిలోకి తీసుకొని మళ్ళీ ఇలా చిన్న చిన్నగా సాబుదానా ఉంటే మళ్ళీ గ్రైండర్ పాత్రలో వేసేసుకోవాలండి. వేసుకొని దాన్ని కూడా ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ పేస్ట్ లాగా మెత్తగా చేసేసుకొని మిగిలిన దాన్నంతా కూడా మనము పిండిలో కలిపేసుకోవాలండి. చిన్నగా మనకి సాబుదానా చిన్న ముత్యం ఉంటుంది చూసారా, అలా చిన్న ముత్యంలాగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా చిన్న ముత్యం వచ్చింది అంటే మనకి భలేగా కనిపిస్తుందన్నమాట. లుక్ కూడా మంచిగా ఉంటుంది. అందుకని ఇదంతా ఇందులో వేసేసుకొని మిగిలింది ఏదైతే చిన్నది ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని పిండి అంతా ఒకసారి మనము కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 3 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి. 1 కప్పు సాబుదానా, 1 కప్పు వరకు పుట్నాల పప్పు, అలాగే 3 కప్పుల బియ్యం పిండి వేసేసుకొని బియ్యం పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇవన్నిట్లోకి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎటువంటి సోడా కూడా వేయట్లేదు. వేయవలసిన అవసరం కూడా అస్సలు లేదండి. మనకి సాబుదానా పుట్నాల పప్పు రెండిటితో పాటుగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బియ్యం పిండి కరెక్ట్గా వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటే. అలాగే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు 3 కూడా వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా పసుపు వేసుకున్నాను, టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. మీరు తినే ఉప్పు క్వాంటిటీ, కారం క్వాంటిటీని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇలా కారపూస ఇష్టం, కానీ స్పైసీగా చేస్తే వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా కొద్దిగా మాత్రమే కారం వేసుకున్నానండి. అలాగే ఇక్కడ మనకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా బటర్ పనిచేస్తుందండి. ఇలా కొద్దిగా బటర్ని మనము వేడి చేసేసుకొని దాన్ని మెల్ట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న పిండిలోకి దీన్ని వేసేసుకోవాలి. అలాగే పిండి కూడా నేను ఇక్కడ వేడి నీటితో మాత్రమే కలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా వేడి నీటితో కలపడం వల్ల క్రిస్పీనెస్ అన్నది మంచిగా వస్తుందన్నమాట మనకి కారపూస చేసినప్పుడు. అందుకే నీటిని వేడి చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో అండి.
లేదంటే మంచిగా వేడైన నీటిని కొద్దిగా వేసుకుంటూ చేతులు జాగ్రత్తగా చూసుకుంటూ కలిపేసుకోండి. లేదంటే మీరు గోరువెచ్చని నీటితో కూడా కలిపేసుకోవచ్చు. కానీ వేడి నీటితో చేస్తే ఎక్కువ క్రిస్పీగా వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం వేడిగా ఉన్న వాటర్ని కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇదంతా పిండి అంతా బటర్ మంచిగా మిక్స్ అయ్యి ఉప్పు కారం అంతా మిక్స్ చేసుకొని మెల్లిగా ఒక 10 నిమిషాల వరకు మనం పిండిని మర్దన చేస్తూ మెల్లిగా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి నీరు అన్నది ఎక్కువ వేసేయకండి, పిండి లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకు కారపూస చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ యూజ్ చేసి మీరు కారపూస చేయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నది మీరే నాకు చెప్తారు కామెంట్స్లో. అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ అంతా యాడ్ చేసుకోవాలండి. చూసారా పిండి కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా కలుపుతున్నానో. కొద్దిగా వేసుకుంటూ చేయాలి. నాకు ఇదంతా కూడా అమ్మ చెప్తున్నారనమాట. అమ్మ చెప్పేటప్పుడు నేను నేర్చుకుంటూ మీకు కూడా నేర్పిస్తున్నాను. ఇలా కారపూసలో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేను పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మనకు అన్నీ కూడా ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ మీకు తెలుస్తుంటాయి. చాలా రకాల ఫుడ్ రెసిపీస్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి అంతా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదైతే సన్న కారపూస గొట్టం అనమాట. మనకు మురుకుల గొట్టం దొరుకుతుంది కదా, దాంట్లోనే చిన్న ప్లేట్స్ అన్నవి ఇలా వస్తాయన్నమాట. నేనైతే ఈ సన్న కారపూసతో వేసుకుంటున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి నేను సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. పల్లి నూనెతో కూడా చాలామంది చేస్తారు, కానీ ఇలా సన్ఫ్లవర్ ఆయిల్తో చేసినవి టేస్ట్ బాగుంటాయి. కొద్దిగా పల్లి నూనెతో చేస్తే కొన్ని రోజులకి స్మెల్ డిఫరెంట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మురుకుల గొట్టంలో పిండి పెట్టే ముందు కొంచెం చేతిని తడి చేసుకోవాలండి. చేసేసుకొని పిండి ఒక్కసారి కలిపేసుకొని మురుకుల గొట్టానికి కూడా కొద్దిగా తడి అన్నది పెట్టేసుకొని మనం పిండి అన్నది లోపల పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మురుకుల గొట్టాన్ని ఇలా పైనుంచి లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు కొంచెం పిండిని మాత్రమే కలుపుకోండి. ఒకేసారి పిండి చాలా ఎక్కువ మెత్తగా కాకుండా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు వెంటనే మనం మిక్స్ చేసుకున్న పిండిని ఇంకో కొంచెం తడి పెట్టి సాఫ్ట్గా ఇంకా మర్దన చేసి మురుకుల గొట్టంలో వేసి మంచిగా కాగిన నూనెలోకి ఇలా ప్రెస్ చేసేయాలండి. ఇక్కడ ఆయిల్లో వేయగానే నురుగొచ్చింది చూసారా, నురుగంతా ఇలా తగ్గిపోయేంత వరకు మీరు స్పూన్ అన్నది పెట్టకండి. అస్సలే స్పూన్ పెట్టకుండా నురుగంతా తగ్గిన తర్వాత ఇలా ఒక్కసారి మెల్లిగా ప్రెస్ చేసి దాన్ని ఇంకో వైపు కూడా తిప్పి 1 నిమిషం పాటు అలా వేయించి తీసేయాలండి. అంతే, ఎక్కువసేపు ఉంచకూడదు ఆయిల్లో. నురుగంతా తగ్గిపోయిన తర్వాత, ఎందుకంటే మనం చేసింది సన్న కారపూస కాబట్టి తొందరగా రంగు మారిపోతుందండి, అలాగే మాడిపోతుందన్నమాట. అందుకని ఈ రంగు వచ్చిన తర్వాత క్రిస్పీనెస్ అన్నది చూడండి ఎంత బాగా కూడా వచ్చిందో అని, ఇంత పర్ఫెక్ట్గా కారపూస అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా కరివేపాకు నేను వేయించేసుకున్నాను. చూసారా అక్కడ మీకు తెల్లగా పూస కనిపిస్తుంది, అది సాబుదానా అండి. ఇలా ముత్యంలాగా చిట్టి ముత్యాల్లాగా భలే కనిపిస్తూ ఉంటుంది సాబుదానా. అలాగే క్రిస్పీనెస్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.